ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ముగిస్తుంది. 2 రోజుల పాటు విశాఖలో పర్యటించారు. పవన్ కళ్యాణ్ జూ పార్క్ సందర్శించారు. జంతు ప్రదర్శనశాల పరిశీలించారు. జూ పార్క్లోని జంతువుల వివరాలు, సంరక్షణ విధానాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జూ పార్క్లో మొక్కలు నాటారు. కూటమి ప్రభుత్వంలో అటవీ జంతు సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రజలు కూడా దీనిలో భాగస్వామ్యం అవుతూ జంతువులను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. తన విశాఖ టూర్లో భాగంగా వన్యప్రాణుల సంరక్షణ పట్ల తనకున్న అపారమైన మక్కువ మరోసారి చాటుకున్నారు. తన తల్లి శ్రీమతి అంజనాదేవి జన్మదినం పురస్కరించుకుని విశాఖపట్నంలో ఇందిరాగాంధీ జులాజికల్ పార్కులో 2 జిరాఫీలు దత్తత తీసుకున్నారు. ఏడాది పాటు వాటి సంరక్షణ, ఆహారం, వైద్య ఖర్చులు స్వయంగా భరిస్తారని చెప్పారు. ఇక పూర్తి ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫీల్డ్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, పవన్ కళ్యాణ్ మరోసారి తన అరుదైన వ్యక్తిత్వం చాటుకున్నారు. ఎక్కడ సమస్య వచ్చినా సరే ముందుంటారు. అలాంటిది జంతువుల పట్ల కూడా ప్రతి కార్పొరేట్ సంస్థ, ప్రతి ఒక్కరూ వారికి తోచినంతగా భాగస్వాములై వాటి సంరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. సో ఓవరాల్గా టూర్కి సంబంధించి సమాచారం చెప్పండి. ఎస్ రైట్ సతీష్, చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు విశాఖలో పర్యటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 3 రోజుల పర్యటన కోసం మొన్న విశాఖ వచ్చినటువంటి ఆయన దాదాపు ఆ రాత్రి అంతా కూడా విరామం తీసుకొని విశ్రాంతి తీసుకున్న తర్వాత నిన్న ఉదయం విశాఖలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ అయితే వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి జంతువులకు సంబంధించినటువంటి అంశాలపైన అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులతో కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం విశాఖ జూలాజికల్ పార్కులో ఆయన పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వన్యప్రాణికి సంబంధించినటువంటి విషయం పైన కూడా చాలా కేర్ తీసుకోవాలంటూ కూడా అధికారులకు అయితే సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మనిషి మనుగడకు ఏదైతే అడవులు ఎంతగానో ఉపయోగపడతాయి, కానీ ఈరోజు అడవులు ఉండాలంటే జంతువులు కూడా ఉండాలి, ఏదైతే అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు కూడా ఉండాలి. ఇటు అడవులకి వన్యప్రాణులకు కూడా ఏదైతే చాలా పెద్ద ఎత్తున కూడా అవినవ భావ సంబంధం ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కొన్ని విత్తనాలు నాటాలంటే అది కేవలం మొక్కలుగానే ఎదుగుతాయి, కానీ అడవులు రావాలంటే అది కేవలం వన్యప్రాణులు లేదా పక్షుల వల్ల మాత్రమే చేకూరుతుందంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే కొత్త అర్థాన్ని అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మొదటగా కూడా మనిషికి కష్టం వస్తేనే క్షణాల్లో స్పందించేటటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైనా వన్యప్రాణులకు కానీ లేదా జంతువులకు కానీ ఏదైనా కష్టం వస్తే క్షణాల్లో స్పందించాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకైతే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఏదైతే విశాఖలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ఏదైతే ఉందో జంతు ప్రదర్శనశాలలో దాదాపు 4 గంటల పాటు కూడా ఆయన పర్యటించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి జిరాఫీలు కావచ్చు, ఏనుగులు కావచ్చు, ఒంటెలు కావచ్చు, లేదా జీబ్రాలు కావచ్చు, లేదా ఇతర పక్షులు కావచ్చు, లేదా చివరాఖరికి అక్కడ ఉన్నటువంటి ఆ సీతాకోక చిలుకలు వాటి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ అయితే తన మృదువైనటువంటి స్వభావాన్ని బయటికి చాటి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సీతాకోక చిలుకలకి స్వేచ్ఛా జీవితం ఎంత అవసరమో ఈరోజు చెప్పే విధంగా కూడా నిన్న అక్కడికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ సీతాకోక చిలుకల్ని బాహ్య ప్రపంచంలోకి విడిచిపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క మనిషి పైన, జీవరాశుల పైన కూడా తన యొక్క మమకారాన్ని అయితే చూపించారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే జూలాజికల్ పార్కులో మొక్కలు కూడా నాటినటువంటి ఆయన అక్కడ ఉన్నటువంటి 2 జిరాఫీల్ని దాదాపు ఏడాది కాలం పాటు దత్తత తీసుకుంటున్నట్లుగా అధికారులకి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఏడాది కాలం పాటు కూడా జిరాఫీలకు సంబంధించినటువంటి ఆహారం ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి సంరక్షణ కావచ్చు, ఆహారం కావచ్చు, ఇతరత్ర వీటన్నిటికి కూడా తన స్వయంగా తన సొంత డబ్బులు ఇస్తానంటూ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే అక్కడ నుంచి కంబాలకొండ వెళ్ళినటువంటి ఆయన అక్కడ కూడా అడవులకు సంబంధించినటువంటి సంరక్షణ ఏ విధంగా ఉంది, అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కలు ఏ విధంగా ఎదుగుతున్నాయనే దానిపైన కూడా కొత్త అధ్యాయం చేసే విధంగా ఆయన కొన్ని సూచనలు, సలహాలు కూడా అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులకి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం ఈరోజు చూసుకుంటే ఈరోజు విశాఖలో ఉన్నటువంటి ఏదైతే జిల్లా కలెక్టరేట్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరితో కూడా సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. ముఖ్యంగా చూసుకుంటే అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు త్రాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ఆయన రివ్యూ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం మధ్యాహ్నం నుంచి చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కాలుష్య నివారణని ఏ విధంగా మనం అడ్డుకట్ట వేయాలి, కాలుష్యాన్ని ఏ విధంగా తరిమి కొట్టాలి, కాలుష్య భూతాన్ని తరిమి కొట్టిన తర్వాత అడవుల్ని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఆయన సూచనలు, సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కాకుండా అలాగే అటవీ శాఖ మంత్రిగానే మరియు ఏదైతే మరొక శాఖకు సంబంధించినటువంటి మంత్రిగాను కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, లేదా అటవీ శాఖ కావచ్చు, లేదా డిప్యూటీ సీఎంగా ఇలాగ తనకున్నటువంటి పదవిని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయాన్ని పూరించుకుంటూ వెళ్తున్నారు. చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ నిన్న విశాఖలో పర్యటించిన తర్వాత
అటవీ భూములకు సంబంధించి ఎక్కడొక్కడ అక్రమాలకు లోనైనా సరే అంత ఎక్కడ ఎవరైనా ఉపేక్షిస్తే లేదని చెప్పుకుంటూ వచ్చారు, చాలా యాక్షన్స్ కూడా తీసుకున్నారు. అంటే ఇప్పుడు అటవీ భూములు పెంచే విధంగా అటవీ జంతు సంరక్షణ కావచ్చు, అలాగే వృక్ష సంపద కానీ పెరిగే విధంగా ఇంకా ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందించబోతున్నారు అనుకోవచ్చు. యా రైట్ సతీష్, నిజమే. ఎందుకంటే 2047 ఏడాది సంవత్సరానికల్లా పూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కూడా పచ్చదనం కలకల్లాడాలి, అడవులు విపరీతంగా పెరగాలి, ఇష్టానుసారంగా మొక్కలు నాటాలంటూ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా కబ్జాలకు గురవుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా మొక్కలు నాటాలంటూ కూడా చెప్పారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ మార్చి 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున లక్షల్లో మొక్కలు నాటే విధంగా కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఒక పథకాన్ని కూడా రచించినటువంటి పరిస్థితి కనిపించింది. అది కూడా త్వరలోనే అమలు కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇటు రైతులంతా కూడా అందులో భాగస్వాములు కానున్నారు. అలాగే గృహిణీలు కావచ్చు, లేదా ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఒక కంకణం కట్టుకున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే అది పచ్చదనంతోనే, కేవలం ఇక్కడ ఉన్నటువంటి కాలుష్య భూతాన్ని తరిమి కొట్టాలంటే అది కేవలం అడవులు పెంచాలి, అడవుల నుంచి వచ్చేటటువంటి స్వచ్ఛమైన గాలి ద్వారా మాత్రమే అది సాధ్యపడుతున్నట్టు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త అద్దాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి. అలాగే ఏదైతే రెవెన్యూ భూములు ఎక్కడైతే అపచారణకు గురవుతున్నాయో, రెవెన్యూ భూములు ఎక్కడైతే కబ్జాకు గురవుతున్నాయో, ఈ కబ్జాకు గురైనటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా అక్కడ ఎవరైనా కబ్జా పాల్పడితే అధికారులకి ఫిర్యాదు ఇవ్వాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అధికారులు తప్పు చేసినటువంటి నేపథ్యంలో తక్షణమే వారిపైన చర్యలు తీసుకునేటటువంటి ఆ దానికి కూడా ప్లాన్ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక రూపకల్పన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటీవల కాలం చూసుకుంటే ఎవరైతే అధికారులు అవినీతికి పాల్పడుతున్నారో వారిపైన కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మన్యం ప్రాంతంలో ఉండేటటువంటి అమాయకపు గిరిజనులపైన ఎవరైనా మోసం చేసినా, లేదా వారికి సంబంధించినటువంటి భూములు ఎవరైనా లాక్కున్నా దానిపైన సరైనటువంటి నిర్ణయం తీసుకుని తక్షణమే యాక్షన్ తీసుకునే విధంగా కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఎక్కువ అల్లూరు జిల్లా కావచ్చు, లేదా పార్వతీపురం మన్యం ప్రాంతంలో ఎక్కువగా కూడా అటవీ ప్రాంతాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి కొండల ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఏపీ డిప్యూటీ సీఎం ఎక్కువగా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన 2 రోజులు విశాఖ పర్యటనలో కూడా పెద్ద ఎత్తున కూడా పెను మార్పులు అయితే తీసుకొచ్చారు. ఉద్యోగులు కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు ఆయన విశాఖలో 2 రోజుల పర్యటన ముగించుకుని ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే విశాఖ నుండి హైదరాబాద్ అయితే బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.